హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మేనిఫెస్టోలో 9 హామీల అమలుపై తాజా సమాచారం అండి. డీఏ బకాయిలు మరియు ఐఆర్‌లపై ముఖ్య ప్రకటన. మరి పూర్తి సమాచారం ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు హామీల అమలుపై సందేహాలు, ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ప్రస్తుతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించినందుకు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఎన్‌జీఓ నేతల విమర్శలు. ఏపీ ఎన్‌జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి తాజాగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ మేనిఫెస్టోలో పేర్కొన్న 9 హామీలను గాలికి వదిలేశారని, ఆ హామీలను ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 26,000 కోట్ల బకాయిలు. సీపీఎస్, జీపీఎస్ సంక్షోభం. ప్రభుత్వానికి ఉద్యోగుల బకాయిలు దాదాపు 26,000 కోట్లు ఉండగా వాటి చెల్లింపులపై ఇంకా స్పష్టత రాలేదని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. సీపీఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు ఈ స్కీమ్ సంబంధించి అయోమయంలో ఉన్నారని, దీనిపై ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇవ్వలేదని విమర్శించారు. జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కొత్తగా ప్రవేశపెట్టబోయే జీపీఎస్ కూడా వివాదాస్పదంగా మారింది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మేనిఫెస్టోలో హామీల విస్మరణ. ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు గడిచినప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న 9 హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. సంక్రాంతి కానుకగా 1,300 కోట్ల రూపాయలు ఇస్తామని, పెండింగ్ బకాయిలు తీరుస్తామని హామీ ఇచ్చి కూడా నెరవేర్చలేదని, టీఏ బకాయిలు ఇంకా చెల్లించలేదని ఆయన మండిపడ్డారు. ఇక పీఆర్సీ విస్మరణ. 12 పీఆర్సీ అమలుపై కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని, జూలై 2023 నుంచి అమలు కావాల్సిన పే రివిజన్ కమిషన్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. జీతాలు, పెన్షన్ చెల్లింపుల ఆలస్యం. ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు, పెన్షన్ చెల్లిస్తామని హామీ ఇచ్చినా కొన్ని నెలలుగా జీతాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారు. వాలంటీర్ల వేతనాలపై నిర్లక్ష్యం. ఎన్నికల ముందు వాలంటీర్ల వేతనాలు 5,000 రూపాయల నుంచి 10,000కు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఆ వేతనాలను పెంచకపోవడం గమనార్హం. పైగా కొన్ని సందర్భాల్లో వేతనాలు కూడా చెల్లించకుండా వాయిదా వేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై ప్రధాన డిమాండ్లు. పెండింగ్ డీఏ బకాయిల చెల్లింపులు. ఉద్యోగులకు తక్షణమే పెండింగ్ డీఏలను చెల్లించాలని కోరుతున్నారు. పీఆర్సీ అమలు. మెరుగైన పే రివిజన్ కోసం 12వ పీఆర్సీని ఏర్పాటు చేసి వెంటనే అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారు. సీపీఎస్, జీపీఎస్ సమస్యల పరిష్కారం. సీపీఎస్, జీపీఎస్ విధానాలపై స్పష్టమైన తీర్మానాలు తీసుకుని ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. 9 హామీల అమలు. మేనిఫెస్టోలో పేర్కొన్న 9 హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్రాంతి హామీ కల్తీ. సంక్రాంతి సందర్భంగా ప్రకటించినటువంటి 1,300 కోట్ల ఆర్థిక సహాయం కూడా వాయిదా వేయడంపైన ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సంక్రాంతి కానుకగా తక్షణమే చెల్లిస్తామని చెప్పినా ఇప్పటివరకు డబ్బులు విడుదల కాలేదని ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఈ విధంగా చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారండి. ప్రభుత్వ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమల్లో చురుకుదనం చూపించి డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, సీపీఎస్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకు హామీలను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఈ నిరసనలను ఎలా సమర్థంగా ఎదుర్కొంటుందో వేచి చూడవలసి అయితే ఉంది.